హాయ్, నేను మీ న్యూట్రిషనిస్ట్ రాజలక్ష్మి. ఇవాళ టాపిక్ డయాబెటీస్. డయాబెటీస్ గురించి చాలా విన్నాం, కానీ ఎప్పుడూ నెత్తికి ఎక్కలేదు. సో ద రీజన్ ఎందుకు ఎక్కలేదు అని అంటే, డయాబెటీస్ అన్నది యాక్చువల్లీ ఓ పెద్ద వర్డ్, కానీ దానికి క్లియర్గా చెప్పాలంటే షుగర్, మన బాడీలో ఉండే షుగర్. అది ఎక్కడి నుంచి వస్తుంది? మనం తినే ఫుడ్ నుంచి వస్తుంది. మనం షుగర్ అంటే ఓన్లీ డబ్బాల్లో పెట్టుకునే షుగర్ కాదు. అది మేబీ రైస్‌లో ఉండొచ్చు, సోడాలో ఉండొచ్చు, మీరు తాగే కూల్ డ్రింక్స్‌లో ఉండొచ్చు, మీరు ఫ్రూట్ జ్యూసెస్‌లో ఉండొచ్చు, మీరు తినే బెవరేజెస్‌లో ఉండొచ్చు, చిప్స్‌లో ఉండొచ్చు. దేంట్లో అయినా షుగర్ ఉండొచ్చు. అయితే షుగర్ ఎలా తెలుసుకోవాలి? వెనెవర్ మీరు ఫుడ్ టేస్ట్ చేస్తున్నారు అనంటే, మీకది కొంచెం తియ్యగా, లేదంటే దాంట్లో గ్లూకోజ్ మోతాదు ఎక్కువగా అనిపించిందనంటే, దట్ ఈస్ వెరీ డేంజరస్ ఫర్ యువర్ హెల్త్. సో, దీని నుంచి తప్పించుకునేది ఎలాగా? మాక్సిమం ఫ్రైడ్ ఫుడ్‌ని, బయట రెస్టారెంట్స్‌లో ఫుడ్‌ని, లేదంటే ప్యాకేజ్డ్ ఫుడ్‌ని, ఇంకా ఫ్రూట్స్ జ్యూసెస్ రూపంలో తీసుకోవడం మానేస్తే డయాబెటీస్ కంట్రోల్‌లో ఉంటుంది. యెస్, అన్నంలో కూడా షుగర్ ఉంటుంది. కానీ అన్నంలో ఉండే షుగర్‌ని మనం కంట్రోల్‌లో తినవచ్చు. అది ఎలాగా అంటే, ఏ రైస్‌కి అయితే పాలిష్ చేయరో, ఏ రైస్ అయితే న్యాచురల్లీ మనకి పొలాల నుంచి వస్తాయో, అలాంటి రైస్‌ని మనం గాని తీసుకున్నామంటే ఇట్ ఈజ్ నాట్. కానీ అది కూడా ఒక లిమిటేషన్‌లో తినాలి. చపాతీలైనా, జొన్న రొట్టెలైనా, రాగి రొట్టెలైనా ఒక లిమిటేషన్‌లో తింటే మీకు డయాబెటీస్ రాదు. చిన్న పిల్లల్లో కూడా షుగర్ ఉంటుంది. దట్ ఈస్ టైప్ 1 డయాబెటీస్. ఈ టైప్ 1 డయాబెటీస్ జెనెటికల్ రీజన్ వల్ల రావచ్చు. కానీ దీన్ని కూడా అవాయిడ్ చేయొచ్చు. అది చాలా ఈజీ. అదేంటి అనంటే, ప్యాకేజ్ ఫుడ్‌తోని దూరం ఉండండి. స్ట్రెస్‌తోని దూరం ఉండండి. ప్రెగ్నెన్సీ ఉండేటప్పుడు ట్రై టు బీ వెరీ న్యాచురల్ విత్ ద ఫుడ్స్. బయట నుంచి తెచ్చే ఫుడ్స్ అయినా సరే, ఎక్కువ బిర్యానీలనేసి, లేకపోతే కేక్స్ అనేసి, పార్టీస్ అని, ఫంక్షన్స్ అని, ప్యాకేజ్డ్ ఫుడ్, ప్రిజర్వ్డ్ ఫుడ్, ఇలాంటి వాటిని అవాయిడ్ చేస్తే టైప్ 1 డయాబెటీస్ పిల్లలకు కూడా రాదు. కానీ జ్యూసెస్, ఫ్రూట్స్ అనేసి డాక్టర్ అన్నారు కదా అనేసి ఫ్రూట్ జ్యూసెస్ తాగడం చాలా డేంజరస్. ఫ్రూట్స్ అన్నది హోల్ ఫ్రూట్ తినాలి. ఎందుకు అనంటే, ఒక హోల్ ఫ్రూట్‌లో షుగర్‌తో పాటు ఫైబర్ కూడా ఉంటుంది. అది మీ ఫ్రూట్‌ని డైజెస్ట్ చేయడానికి హెల్ప్ చేస్తది. జ్యూస్‌లో ఫైబర్ మొత్తం తీసేస్తారు. అప్పుడు అది డైజెస్ట్ అవ్వడానికి మన బాడీ చాలా కష్టపడుతది. అందుకే టైప్ 1 డయాబెటీస్‌ని అవాయిడ్ చేయాలి అనంటే, పిల్లలు పుట్టక ముందు నుంచే స్ట్రెస్ ఫ్రీ లైఫ్, వాకింగ్, రిలాక్సేషన్, యోగా, న్యాచురల్ ఫుడ్ తినడం అలవాటు చేసుకోవాలి. ఓకే, మేము ఊర్లో ఉంటాము. ఎలా మాకు తెలిసేది డయాబెటీస్ ఎలా ఎలా వచ్చింది అనేసి అని ఒకళ్ళు క్వెషన్ చేశారు. సో, దానికి ఆన్సర్ వెరీ ఈజీ. డయాబెటీస్ వచ్చింది అని తెలుసుకోవడానికి మీకు గిడ్డీనెస్ ఉండడం, లేకపోతే అలసిపోయినట్టుగా ఉండడం, లేకపోతే తిన్న తర్వాత చాలా 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 లో ఫీల్ అవ్వడం, లేదు అనంటే ఏ పనిలో కూడా ఎక్కువ యాక్టివ్ ఉండకపోవడం, చిన్న దెబ్బ తగిలినా అది మానుకోకపోవడం, లేదు అనంటే ఎక్కువ ఫుడ్ క్రేవింగ్ ఉండడం, ఎప్పుడు తినాలి 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 అనిపించడం, ఇది కూడా ఒకటి డయాబెటీస్ లక్షణం. సో డయాబెటీస్ నుంచి ఎలా ఫైట్ చేయాలి? వెరీ సింపుల్. చాలా 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 సింపుల్. అదేంటి అనంటే, డయాబెటీస్తోని ఫైట్ చేయాలంటే ఎక్కువ ఫైబర్ తీసుకోవాలి. ఒక ప్లేట్ ఇమాజిన్ చేయండి. ఆ ప్లేట్‌లో మీ బాడీకి డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఎక్కువ నీడెడ్ అంటే ఫైబర్. ఫైబర్‌తో పాటు మీకు ప్రోటీన్. ప్రోటీన్ అన్నది మీ బాడీకి ఎంత పర్సెంటేజ్ కావాలి? 30% అని ఇమాజిన్ చేద్దాం. అంటే ఫైబర్ ఎంత పర్సెంటేజ్? 50%. ఫైబర్ దేంట్లో ఉంటాయి? ఆకుకూరలు, కూరగాయల్లో ఉంటుంది. లేదంటే ఫ్రూట్‌లో ఉంటుంది. ఫ్రూట్ అంటే జ్యూస్ రకంలో కాదు, హోల్ ఫ్రూట్. దాంతో పాటు మీరు కార్బ్స్ అన్నది 30%, 20% పెట్టుకున్నా సరిపోతుంది. కార్బ్స్ అంటే ఏంటి? అన్నము, రొట్టె లాంటివి. రైట్? ఇంకా ఆయిల్ ఫ్రైడ్ ఫుడ్స్ చాలా అవాయిడ్ చేయాలి. మీకు ఫ్యాట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఫ్యాట్ వద్దు అని ఎవరు చెప్పారో తెలీదు గానీ, ఫ్యాట్ కూడా ఇంపార్టెంట్. దానికి హెల్ప్‌ఫుల్ అని అంటే ఒక్క స్పూన్ నెయ్యి మీ ఫుడ్‌లో. ఆయిల్ కూడా అంతే. మీ కర్రీస్‌లో ఒక్క స్పూన్ ఆయిల్ ఆర్ 2 స్పూన్ ఆయిల్ ఇనఫ్. చాలా చాలా సరిపోతుందది. టైప్ 1 డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్, టైప్ 3 డయాబెటీస్, దాని తర్వాత ఏంటి? చావు. రైట్. సో, ఫస్ట్ టైప్ 1 డయాబెటీస్. ఇన్సులిన్ అన్న హార్మోన్ గురించి తెలుసుకుందాం. ఇన్సులిన్ అన్న హార్మోన్ ఒక సిపాయిలాగా మీ బాడీలో ఉండే షుగర్‌ని అన్నిటిని డైజెస్ట్ చేసి గ్లూకోజ్ విధంగా మీ బాడీలోకి పంపిస్తాడు. కానీ ఈ ఇన్సులిన్‌కి మీరు చాలా ఎక్కువ పనిస్తారు. ఎలాగా? షుగర్స్ తింటూ, లడ్డు తింటూ, నువ్వుల లడ్డు, లేకపోతే అరిసెలు ఏదో తినేస్తారు. దాన్ని కూడా గ్లూకోజ్‌గా మీ బాడీ లోపల తిప్పి, తిప్పి, తిప్పి అలసిపోయి పడిపోతారు. అప్పుడు మీకు
ప్రీ డయాబెటీస్ ఆర్ టైప్ 1 డయాబెటీస్ అని అంటారు. ఎప్పుడైతే మీకు ఇన్సులిన్ స్పైక్ అవుతా ఉంటుందో మెల్లమెల్లగా, ఆ స్టేజ్ ఎవరికి మాత్రం తెలియదు. ఎందుకు అనంటే ఎక్సెప్ట్ ఎవరైతే చాలా కీన్‌గా అబ్జర్వ్ చేస్తారో వాళ్ళకి తప్ప. టైప్ 2 డయాబెటీస్. టైప్ 2 డయాబెటీస్‌లో మీకు నేను చెప్పాను కదా సింప్టమ్స్, ఊరికే ఆకలేయడం, లేకపోతే షుగర్ క్రేవింగ్స్ ఉండడం, లేకపోతే సైట్ కొంచెం తగ్గడం, గిడ్డీనెస్ ఉండడం, అలసిపోవడం, ఇలాంటి వాళ్ళకి టైప్ 2 డయాబెటీస్ అనేసి అంటాం. అది స్లోలీ బాడీ ఆర్గన్స్, అది స్లోలీ బాడీ ఆర్గన్స్ మీదకి ఎఫెక్ట్ చేస్తుంది. టైప్ 3 డయాబెటీస్ ఇట్స్ ఓకే, ఇట్స్ వెరీ ఈజీ. మీ కిడ్నీ ఫెయిలియర్స్ అవ్వడము, లేకపోతే మీ లివర్ ఫంక్షన్ తగ్గిపోవడము, ఇన్ఫ్లమేషన్ హెవీగా ఉండడము, స్ట్రెస్ ఉండడము, ఇలాంటివి జరుగుతాయి. టైప్ 4 డయాబెటీస్ యు ఆర్ గోయింగ్ టు హెల్. సో దీస్ ఆర్ ద థింగ్స్ విచ్ ఆర్ ఆల్ అబౌట్ డయాబెటీస్. ఒక్క చిన్న రివ్యూ ఆన్ ద న్యూస్ రిపోర్ట్స్. ఇక్కడ డయాబెటీస్ గురించి WHO చెప్పింది ఏంటంటే 77 మిలియన్ అడల్ట్స్ హ్యావ్ డయాబెటీస్ అండ్ ఇండియాలో 9,83,000 పీపుల్ యాన్యువల్లీ ఆర్ డయింగ్ త్రూ డయాబెటీస్. ఇంకా 10% నుంచి 19% ఆఫ్ పీపుల్ టోటల్ డెత్ ఇన్ ఇండియా ఈజ్ డ్యూ టు డయాబెటీస్. సో వెరీ గుడ్ న్యూస్. ఇది ఎందుకు అనంటే ట్రెడిషనల్ ఫుడ్ ఈజ్ గుడ్, కానీ అది లిమిటేషన్స్తోని. ట్రెడిషనల్ ఫుడ్ అన్నది ఇయర్లీ వన్స్ తినడం మంచిది, కానీ ప్రతిరోజు ట్రెడిషనల్ ఫుడ్, ప్రతిరోజు ఫంక్షన్స్, ప్రతిరోజు పార్టీ, ప్రతిరోజు చిల్ అనేసి జంక్ ఆర్ ట్రెడిషనల్ ఫుడ్ తినడం మంచిది కాదు. ఏదైనా అతిగా చేస్తే మంచిది కాదు. సో ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. సైనింగ్ ఆఫ్ రాజలక్ష్మి. మీరు కానీ వెయిట్ ఇష్యూస్తోని, లేకపోతే డయాబెటీస్తోని, లేదన్నా ఏ హెల్త్ ఇష్యూతోనైనా సఫర్ అవుతున్నారు అని అంటే నా దగ్గర డిస్క్రిప్షన్లో గూగుల్ ఫామ్ ఉంది, అది ఫిల్ చేయండి అండ్ మా టీమ్ మెంబర్స్ మీకు అప్రోచ్ అవుతారు. ఇది టోటల్లీ ఫ్రీ. హోప్ దట్ యూ విల్ హ్యావ్ అ హెల్తీ జర్నీ. ప్లీజ్ డూ లైక్, సబ్స్క్రైబ్ మై ఛానల్ and help me in knowing about you. Thank you.